హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ మాల్పూరి బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీలో ఎంతమందికి మాల్పూరి అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాము. ఇది ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. స్టవ్ ఆన్ చేసేసుకుని మందపాటి ప్యాన్ ఒకటి తీసుకొని అందులో ఈ కాచి చల్లార్చిన పాలు అనేది మనం పోసుకోవాలి. లేదంటే మీరు పచ్చి పాలు పోసుకునైనా సరే ఇది మనం చేసుకోవచ్చు. ఇవి కాచి చల్లార్చిన పాలు. మీరు గేదె పాలైనా తీసుకోండి, ఆవు పాలైనా తీసుకోండి. ఇది గేదె పాలు. ఇప్పుడు వచ్చేసి మనం పాలకోవా తయారు చేసుకుంటున్నాము. ఇది మనం పాలని విరగ్గొట్టైనా తయారు చేసుకోవచ్చు, పాలు విరగ్గొట్టకుండా అయినా తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ పాలు విరగ్గొట్టకుండా పాలకోవాని తయారు చేసుకుంటున్నాము. పాలు విరగ్గొట్టాలనుకుంటే ఇందులోనే కొంచెం నిమ్మకాయ వేసేస్తే పాలు విరిగిపోతాయి. మనం ఇక్కడ పాలు విరగ్గొట్టకుండా పాలకోవా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం పాలు పోసాం కదా, ఇది సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి, మరిగించుకోవాలి బాగా. చూసారు కదా ఎలా పాలు మరుగుతున్నాయో. ఇవి మనం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, ఈ 1 లీటర్ మిల్క్ మనకి ఎంతవరకు వచ్చేదాకా చేసుకోవాలనేది నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కనున్న మనకి మీగడ అనేది ఫామ్ అవుతుంది కదా, అది వచ్చేసి అంచుల వెంబడి ఉంది కదా, దాన్ని మనం ఈ గరిటతోటి అలా తిప్పుకుంటూ దీంట్లో కలుపుకుంటూ పోసుకోవాలి. అప్పుడు బాగా టేస్ట్గా మనకి పాలకోవా అనేది గుల్లగుల్లగా వస్తుంది బాగా. ఇప్పుడు వచ్చేసి మనకి పాలు అనేవి మరగటం మొదలయ్యాయి. 1 లీటర్ పాలు అనేవి మనకు ఒక పావు లీటర్ వచ్చేంత వరకు మనం పాలు అనేవి మరిగించుకుంటూనే ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది మాల్పూరి అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా పాలు అనేవి మనకి మ్యాక్సిమం తగ్గిపోతూ వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనకి పక్కన ఉన్న మేగడ అనేది ఫామ్ అవుతూ ఉంది కదా, అది మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. అలా అనుకుని ఇందులో వేసుకుంటే మనకి పాలకోవా అనేది బాగా గుల్లగుల్లగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది పాలకోవా అనేది. అంటే మాల్పూరికి మనకి 2 ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈ పాలుని పాలకోవాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ వచ్చేసి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పావు లీటర్ అయ్యాయి కదా, ఇప్పుడు అది చిక్కబడింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి. బెల్లం అనేది మనం ఇక్కడ పౌడర్ చేసుకుని తీసుకున్నాం, తొందరగా మెల్ట్ అయిపోతుంది బాగా. ఈ బెల్లం వేసిన తర్వాత పాలకోవాని బాగా మనం మ్యాక్సిమం మనకి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. మనం ఒకవేళ షుగర్ వేస్తే మనకి ఈ కలర్లో ఉండదు, కొంచెం పాలకోవా అనేది వైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనం బెల్లం వేయటం వల్ల కలర్ అనేది బిస్కెట్ కలర్లోకి చేంజ్ అయింది. ఇది బాగా అలా కలుపుకుంటూ చేసుకోవాలి. అంటే మందపాటి పాత్ర పెట్టకపోతే అడుగు అనేది అంటుతుంది కాబట్టి మందపాటి పాత్ర అనేది మనం ఇక్కడ యూస్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా పాలకోవా బబుల్స్గా అలా వచ్చిందంటే మనకి అది పాలకోవా అనేది బాగా తయారైపోయిందని అర్థం. ఇంకా మనం ఏం చేసుకోవాలంటే దాన్ని స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాలకోవా అనేది రెడీ అయిపోయింది. నేను మీకు పాలకోవాకు సంబంధించిన ఫుల్ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పాలకోవా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోవా అనేది మనకి ఇక్కడ తయారైపోయింది. ఈ కోవాని మనం పక్కన పెట్టుకుందాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా మనకి పక్క నుంచి అలా నెయ్యిలాగా సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాలకోవా రెడీ అయిందని అర్థం. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకుందాము. ఇంకా మన ఛానల్లో వచ్చేసి బీట్రూట్తో తయారు చేసిన లిప్ బామ్ ఉంది, నారింజ తొక్కుతో చేసిన సోప్స్ ఉన్నాయి, అలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అంటే పూరి తయారు చేసుకోవడానికి స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకున్నాము, అందులోని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది మనకి. ఇప్పుడు బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి.
ఈ పూరీలు అనేవి మనం ఎలా పర్ఫెక్ట్ షేప్లోకి తీసుకురావాలి ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి, చేస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బాగా పిండిని కలుపుకుంటూ ఉండాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో అసలు ఇది గుంటూరులో చాలా స్పెషల్ రెసిపీ. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంత ఈజీగా ఉంటుందంటే ప్రాసెస్ కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. ఇంకా మన ఛానల్ రస్మలై రెసిపీ కూడా ఉంది, మీరు ట్రై చేయండి. చూసారు కదా, మనం చపాతీ పిండిలాగా ఆ పిండి మొత్తాన్ని మనం కలుపుకుంటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి అలాంటి రెసిపీస్ ఉన్నాయి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది, మంచి రెసిపీస్ ఉన్నాయి. నాన్ వెజ్కి సంబంధించి మళ్ళీ చిల్లీ చికెన్ రెసిపీ ఇలాంటి, మళ్ళీ మామూలుగా వెజ్లో క్యాబేజ్ 65 ఇలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి చపాతీ పిండిలాగా తయారైపోయింది కదా, వాటిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మనకి ఇక్కడ ఈ పిండికి ఒక 9 బాల్స్ అలా అయ్యాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ గోధుమ పిండిని మీరు మైదాతోనే చేసుకోవచ్చు. మనం ఇక్కడ గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి చపాతీ బండ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ చపాతీలా తయారు చేసుకోవాలి. అంటే చపాతీ చేసుకుంటున్నప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా రావు కదా, మనకి మాల్పూరి అంటే పర్ఫెక్ట్ షేప్లో రావాలి. కాబట్టి దీనికి నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మరీ చపాతీ సైజ్ కాకుండా కొంచెం పూరీ కంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఒక ప్లేట్ ఉంటుంది కదా, ఏదైనా అట్లాగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో. మనకి ఇక్కడ మాల్పూరి అంటే చిన్న సైజులోనే ఉంటుంది కాబట్టి దాంతో ఇట్లా మనం ఒక సర్కిల్లా ఉండే ప్లేట్ తీసుకొని ఆ చపాతీ దాని మీద కానీ అలా ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్లో ఈ పూరీలు అనేవి తయారైపోతాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా అన్ని పూరీలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం బెల్లం అనేది ఒక బౌల్లో తీసుకొని పాకం రెడీ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను ఏ పాకం తయారు చేసుకుంటాం ఏందని చెప్తాను. ఎక్కువగా అంటే కొంచెం సరిపడా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పూరీలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు వీటిని 2 సైడ్స్ ఫ్రై చేసుకుని అన్ని పూరీలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఏ బెల్లం పాకం రావాలో కూడా నేను చెప్తాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పూరీలు అనేవి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీస్ అనేవి, చాలా సింపుల్గా కూడా ఉంటాయి. ఇంకా మన ఛానల్కి సంబంధించి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రాగి పిట్టు అనే రెసిపీ కూడా ఉంది, ట్రై చేయండి. ఇప్పుడు మన పూరీలన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది మనం స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని దాన్ని బాగా కరిగించేసుకోవాలి. కరిగించుకుని మనకి ఒక తీగ పాకం అనేది వస్తుంది అన్నప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా, వాటిని ఈ పాకంలో వేసేసేయండి. బాగా డిప్ చేసేస్తే ఆ పాకం అంతా పూరీలు పీల్చేసుకుంటాయి. అలాగ అన్ని పూరీల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పాలకోవా ఉంది కదా, ఆ పాలకోవాని మనం దీంట్లో స్టఫింగ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం పూరీలన్నీ పాకంలో వేసి పక్కన పెట్టేసుకున్నాము. పాలకోవాని మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ ఈ పూరీల్లోకి ఈ కోవా అనేది పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకుని చక్కగా దాన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా గుంటూరు స్పెషల్ మాల్పూరి అనేది మనకి తయారైపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.